her back in 2005. It was a crooked Divya? little smile that Divya? caught my eye. Time went by and it was her and I. She promised me to never leave my లేవే, టైం 8 అవుతుంది. 3 రోజుల్లో పెళ్లి పెట్టుకుని కొంచెం కూడా భయం లేకుండా మొద్దులా పడుకున్నావు. బా ఈ 3 రోజులన్నా ప్రశాంతంగా పడుకోనివే బాబు. ఏంటే పొద్దునే మొదలెట్టావా? కొద్దిగా మెల్లి లేపొచ్చు కదా. బావుందండి మీ ఇద్దరు గారోన్ని. రేపొద్దున అత్తగారింట్లో ఇలా పడుకుంటే మీరన్నట్టు ముద్దుగా లేపడానికి అక్కడ అమ్ముండదు, అత్తగారుంటారు. రేపు నా కూతురు అత్తారింట్లో సంతోషంగా ఉండగలుగుతుందా? అసలు మా అమ్మ నాన్న వదిలి అక్కడ ఉండగలనా? ఏంటమ్మా చిట్టి, నువ్వు టమాటాలు కోస్తున్నావు, అమ్మ ఏం చేస్తుంది? చూడు నాన్న, చిన్నపిల్లని చూడకుండా పొద్దున్నుంచి ఏదో ఒక పని చెప్తూనే ఉంది. ఒసేయ్, పొద్దు నుంచి అమ్మాయితో పని చేపిస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు మరి? అబ్బా, ఇది చేసేదే సంవత్సరానికి ఒకసారి ఇలాంటి చిన్న చిన్న పనులు. ఇప్పటికొచ్చి తిరిగి వంటే రాదు. రేపొద్దున అత్తగారింటికి వెళ్తే అక్కడ ఏ పనులు చేయదా? అందుకే ఏదో చిన్న చిన్న పనులు చెప్పి పనులు నేర్పిస్తున్నాను. అందుకే వంట బాగా వచ్చిన కుర్రోడితో నా కూతురు పెళ్లి చేస్తా. ఈ ఏజ్లో ఆ జుట్టుకి రంగవసరం అంటారా? ఆయన రంగేసుకోవడానికి ఏదో సంబంధమే ఉంది, నువ్వు నీ చాలుస్తావు. ఏంటి ఏదో కామెడీ జరుగుతుంది ఇక్కడ? చూడమ్మా, మీ అమ్మని జుట్టు కలర్ అవసరమా అంటుంది. ఛా, అసలు నీకున్న స్టైల్కి అమ్మనేలా పెళ్లి చేసుకున్నా నాన్న? కదా, ఆ రోజుల్లో మీ నాన్నే నా వెనక పడి మరీ పెళ్లి చేసుకున్నాడు. ఆయన ఈ మోకానికి స్టైల్ ఒకటి నేర్చింది ఏంటి? ఏమన్నావేమో నాన్ని? 2 నిమిషాలు ఆగు. ఏ ముసల్మా, ఇంగ పారు. that we had something special. I thought I handled this so well. I know we had the right intentions, but somehow it came to an end. I was looking for a remedy. ముసలోడికి దసరా పండుగ అన్నట్టుంది ఈ వేషం. అయినా మా నాన్నకేం తక్కువే, మా నాన్న హీరో. డాడీ చెప్పమ్మా. ఇప్పుడేటో హాలిడేసే కదా, ఒక 1 వీక్ అమ్మమ్మ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నా. వారం రోజుల కావాలంటే 2 రోజులు పోయిరా. మరీ 2 డేస్ ఏంటండి? అది వెళ్ళేది ఎవరింటికి? వాళ్ళ అమ్మమ్మ ఇంటికి. ఎప్పుడో ఒకసారి వెళ్తుంది, ఉండనివ్వండి. అయినా వారం రోజులు ఇంట్లో లేకపోతే నాకేం తోచదే. అమ్మమ్మ ఇంటికి పంపించడానికి అంతగానం ఆలోచిస్తున్నారే. రేపొద్దున పెళ్ళైతే అత్తారింట్లోనే ఉంటుంది, అప్పుడేం చేస్తారు? అది పిచ్చిదమ్మా, తెలిసి తెలియక ఏదో చాదస్తంతో మాట్లాడుతూ ఉంటుంది. నాకు తెలిసినంత వరకు మీ అత్తయ్య మావ చాలా మంచి వాళ్ళు. అక్కడ నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, సరేనా? ధైర్యంగా ఉండు. హాయ్ అంకుల్, బాగున్నారా? బాగున్నాను. ఇదేనా రావటం? అవును అంకుల్. అమ్మాయి లోపల ఉంది, నువ్వు వెళ్ళి మాట్లాడుతూ ఉండు. కార్డులు ఉన్నాయి, ఇచ్చి వచ్చేస్తాను. అంకుల్, కార్డ్స్ ఇవ్వడానికి టైం వేస్ట్ ఎందుకు చేస్తారు? వాట్సాప్ లో ఫార్వర్డ్ చేసేయండి, సరిపోద్ది కదా. తప్పమ్మా, పెళ్ళనేది ఒక శుభకార్యం. మన బంధువులింటికి మనమే స్వయంగా వెళ్ళి కార్డు ఇచ్చి వాళ్ళని పెళ్లికి ఆహ్వానించడం మన సాంప్రదాయం. ఇలా ఫార్వర్డ్ మెసేజ్ చేయడం నాకు నచ్చదు. సరే, నువ్వు లోపలికి వెళ్ళి అమ్మాయితో మాట్లాడుతూ ఉండు, నేను మళ్ళీ వస్తాను. సరేనా? అంకుల్. దివ్య, ఇంట్లో పెళ్ళాడవిడ స్టార్ట్ అయిపోయినట్టుంది. రేపు పెళ్ళయ్యాక మమ్మల్ని మర్చిపోతావేమో. పెళ్ళైకి ఎవరెవరిని మర్చిపోరే, అత్తారింట్లో ఉన్న సిచ్యువేషన్ బట్టి మారిపోతారంతే. అవునే, డిగ్రీ కంప్లీట్ చేసావుగా, రేపొద్దున జాబ్, పీజీ లాంటివి చేస్తావా? లేకపోతే హౌస్ వైఫ్ గానే సెటిల్ అయిపోతావా? అబ్బాయి అయితే ఓకే అన్నట్టే అన్నాడే. నాకైతే పీజీ చేసి అట్లీస్ట్ పిల్లలు పుట్టే వరకైనా జాబ్ చేయాలనుంది. చూడాలి ఏమవుద్దో. ఏంటండి ఏవో రాస్తున్నారు లెక్కలు? ఏం లేదే, పెళ్లి పనులు ఎక్కడి దాకా వచ్చాయని చూసుకుంటున్నాను. ఒక విషయం అడుగుతాను, ఏమనుకోరుగా? ఏంటి? కట్నం ఏంటి అంత ఇస్తున్నారు? అమ్మాయిలన్నాకి డౌరీ కాన్సెప్ట్ తప్పదంటావా మనకి? నాకు డబ్బులు ముఖ్యం కాదే, మనకున్నది ఒక్కగానొక్క కూతురు. దాని సంతోషం కన్నా ఇంకేం కావాలి? బంగారం లాంటి మన కూతురికి బంగారం ఎంత పెట్టినా తక్కువే. ఇంకా బంధువులు అంటావా? మన మంచి గురించి మాట్లాడే వాళ్ళకన్నా మంచి సంబంధం కుదిరిందని చెప్పి ఈర్ష్తో మాట్లాడే వాళ్ళే ఎక్కువ. వాళ్ళ గురించి ఏం పట్టించుకోకు. అవునే, రేపు నుంచి అంతా కొత్త మనుషులు, కొత్త ప్లేసు. భయమేట్లేదా నీకు? నా భయమంతా అక్కడ వెళ్ళిపోవడం గురించి కాదే, రేపు నేను వెళ్ళిపోయాక ఇక్కడ మా వాళ్ళని ఎవరు చూసుకుంటారా అని.
అబ్బాయి వాళ్ళైతే హ్యాపీగా పేరెంట్స్కి ఏజ్ పెరిగే కొద్దీ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. కానీ మనకు అలా కాదుగా. రేపు ఫ్యూచర్లో మా పేరెంట్స్ని కూడా మాతో పాటు పెట్టుకుంటా అంటే వీళ్ళు ఏమంటారో ఏమో, అది ఆలోచిస్తేనే నాకు చాలా భయంగా ఉంది. ఏంటో అసలు అదే మన ఇల్లు అయితే దానికి నచ్చినట్టు అల్లరి చేస్తూ తిరిగేది. రేపటి నుంచి ఇల్లు మారుతుంది, ఇంటి పేరు మారుతుంది. అది అడ్జస్ట్ అవుతూ మిగతా వాళ్ళందరికీ మర్యాదలు చేసుకుంటూ ఆ కొత్త ప్రపంచంలో ఎలా బతుకుతుందో ఏంటో అది తలుచుకుంటూనే కొంచెం బాధగా ఉంది. దివ్య, ఒకదాని ఇక్కడేం చేస్తున్నావురా? ఏం లేదు నాన్న, ఇంట్లో అంతా హడావిడిగా ఉంది కదా, అందుకే ఇలా ఊరికనే బయటకొచ్చా. అక్కడ అంత హడావుడి ఉండి నువ్వు ఒకదాని ఇక్కడ ఉండాలంటే ఎలారా? తెల్లారితే ముహూర్తం, కాసేపు రెస్ట్ తీసుకుందురా. రా లోపలికి వెళ్దాం. రేపు పెళ్ళయ్యకెట్టు ఒకదానే ఉండాలి కదా నాన్న, అలా ఉంటే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నా. అక్కడ నువ్వు ఒక్కదాని ఉంటావని ఎవరు చెప్పారు? కన్న కూతుర్లా చూసుకోవడానికి మీ అత్త మామ, నువ్వు చెప్పింది అర్థం చేసుకునే భర్త ఉంటారు. నువ్వు అక్కడ సంతోషంగా ఉంటావు. రేపు నేను వెళ్ళిపోతా అనే దానికన్నా నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎలా ఉంటారని ఆలోచిస్తేనే నాకు ఏడుపు వస్తుంది. అసలు ఎందుకు నాన్న అమ్మాయి పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోవాలి? ఎందుకంటే ఆడపిల్లకి భూదేవికున్నంత సహనం ఉంటుందంట. అందుకే పరిస్థితులను అర్థం చేసుకుని సర్దుకుపోతుంది. అంతెందుకు, నేను రాలేదా ఇంకో ఇంటి నుంచి ఈ ఇంటికి? నువ్వు అలా ఉండకే బాబు, ఎవరైనా చూస్తే ఈ పెళ్లి నీకు ఇష్టం లేదనుకుంటారు. చూడా పిచ్చిదాన్ని, మా పెళ్ళయ్యాక అన్ని నేనే అనుకుని నాతో ఎంత సంతోషంగా ఉందో, రేపు నువ్వు కూడా అంతేరా. రేపు పెళ్ళయ్యాక నాకు తండ్రిలో చూసుకునే భర్త ఉంటాడు సరే, మరి నేను వెళ్ళిపోయాక మీ కూతుర్లేని లోటు తీర్చేది ఎవరు? ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తే ఆ లోటును తీర్చడానికి దేవుడు మళ్ళీ కూతురు రూపంలో కోడలింటికి పంపిస్తాడంట. మాకెలాగో అదృష్టం లేదురా చిట్టి. మాకున్న ఒకే ఒక్క బంగారం లాంటి కూతురు నువ్వు.